నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి అర్జెంట్ కాస్టింగ్ కాల్, చెక్ ద రోల్స్ బిలో అండ్ అప్లై ఇమీడియట్లీ అంటున్నారు. సో వీళ్ళకి ఆర్మీ ఆఫీసర్ రోల్ కోసం యంగ్గా ఉండే ఒక అతను 30 సంవత్సరాల లోపు ఉండే వ్యక్తి కావాలి అంటున్నారు. అలాగే సీనియర్ ఆర్మీ ఆఫీసర్ కోసం 40 సంవత్సరాల లోపు ఉండే ఒక వ్యక్తి కావాలి అంటున్నారు. ఆర్మీ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలని మీకు ఒక ఐడియా ఉంది కదండి. మంచి హైట్ ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి, కొంచెం లీన్గా చాలా బాడీ బిల్డ్ తోటి ఉండాలి. అలాంటి ఒక బాడీ మీకు ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే చర్చి ఫాదర్ క్యారెక్టర్ అంటండి, వీళ్ళకి 50 సంవత్సరాల ఒక వ్యక్తి కావాలంట. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్, చిన్నపిల్లాడి క్యారెక్టరు 10 సంవత్సరాల వయసు ఉన్న ఒక బాయ్ కావాలంటున్నారు. అలాగే భర్త క్యారెక్టర్కి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కావాలి, ఇతనికి డైలాగ్స్ ఏమి ఉండవు అని అంటున్నారు. కాబట్టి మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి సో మన సబ్స్క్రైబర్ కాదండి, మన నరేష్ అడిగాడు. కెమెరా ముందు నేనుంటే కెమెరా వెనకాల నరేష్ ఉంటాడు. మనకి భయంకరంగా సపోర్ట్ చేసే వ్యక్తుల్లో ప్రథమ స్థానంలో ఉంటాడనమాట. అంటే ప్రథమ స్థానం అంటే మధ్యలో నెలలో 20 రోజులు ఊరు వెళ్తాడు అనుకోండి, అది వేరే విషయం. సో నేనేమంటాను అంటే, ఇప్పుడు నరేష్ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆయన కొత్తగా ఒక సినిమాకి ఏడీగా జాయిన్ అయ్యాడు. సో అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇందులో నాదేం లేదు, పాపం అతని కష్టం అతనిదే. సో సార్ అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఏంటి, అసోసియేట్ ఏంటి, కో డైరెక్టర్ ఏంటి, డైరెక్టర్ ఏంటి, అంటే అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏ భాగాలు ఉంటాయి, వాళ్ళ పనులు ఏంటి అని అడగటం జరుగుతూ ఉంది. సో దానికి నేను ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను, నరేష్తో పాటు మీ అందరికి కూడా అర్థం అవడం కోసం. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటేనండి, ఫస్ట్ వచ్చేసి మీకు అప్రెంటిస్ అని అంటారండి. అంటే మీకు ఏమీ తెలియదు, మీరు ఫర్ ద ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేయడానికి వెళ్ళారు, అప్రెంటిస్ అంటారు. సో ఈ అప్రెంటిస్ ఏంటి అంటే మీరు నేర్చుకోవటం అనమాట. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఏది చెప్తే అది చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, అరే అక్కడ క్రౌడ్ ఉందిరా, ఆ క్రౌడ్ని పక్క జరగమని చెప్పు, లేదంటే కెమెరామెన్ గారికి ఈ విషయం చెప్పిరా, లేదంటే మేకప్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మేకప్ మ్యాన్ని పిలిచిరా. ఏదైనా కానీ పచ్చిగా చెప్పాలి అంటే డైరెక్టర్ గారికి రైట్ హ్యాండ్ లాగా ఉంటాం అనమాట. డైరెక్టర్ గారు ఏది చెబితే అది ఆయన పక్క నుండి ఆయన చెప్పింది చెప్పినట్లు తూచా తప్పకుండా, అంటే బ్రెయిన్ అనేది వాడకుండా పని చేయడం అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ అప్రెంటిజం. సో కొన్ని సందర్భాల్లో ఒక ముక్కలో చెప్పాలంటే డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేయటం అండి. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏంటి, అసిస్టెంట్ డైరెక్టర్ పొజిషన్లో మీరు క్లాప్ కొట్టడం కావచ్చు, లేదంటే ఆర్టిస్టులకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, లేదంటే డైరెక్టర్ గారు అంటే ఈ సేమ్ ఆల్మోస్ట్ అప్రెంటిస్ చేసినట్లే డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేయటం అండి. సో లేదంటే ఇతనికి అప్రెంటిస్ కంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. అంటే ఇతను అసోసియేట్ తోటి కమ్యూనికేట్ అవుతూ, కో డైరెక్టర్లతో కమ్యూనికేట్ అవుతూ, అందరికీ తలలో 4 లాగుంటూ, వీళ్ళకి ఏ అయితే రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇంకా చెప్పాలి అంటే కెమెరామెన్ గారితో, ఆర్టిస్టులతో, అందరితో కమ్యూనికేట్ అవుతూ ఓవరాల్గా ఆ సెట్లో ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ని స్పీడప్ అవటం కోసం ఇతను ఒక భూమిక అనేది పోషించడం జరుగుతుంది. సో నెక్స్ట్ అసోసియేట్ అంటే ఇక్కడ అసోసియేట్లో మీకు వచ్చేటప్పటికి యాక్షన్ కంటిన్యూటీ చూసుకునే అసోసియేట్ ఉంటారు. యాక్షన్ కంటిన్యూటీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మాస్టర్ షాట్ షూట్ చేశాను. మాస్టర్ షాట్లో నేను మాట్లాడుతూ ఒక డైలాగ్ దగ్గర ఈ లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపటము, లేదంటే ముందుకు నడవటము, లేదంటే కొన్ని రకాల నేను ఆర్టిస్ట్గా చేస్తూ ఏదో ఒకటి చేశాను. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ క్లోజ్ షాట్లో అది చేయకపోయినట్లయితే డైరెక్టర్ గారి ద్వారా నాతో కమ్యూనికేట్ చేయటమా, లేదంటే నాకు ఆయనకి అంత క్లియర్గా యాక్సెస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా నాతో కమ్యూనికేట్ చేయటమా, సార్ మీరు ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు హ్యాండ్ రైజ్ చేశారు సార్, క్లోజ్లో హ్యాండ్ రైజ్ చేయలేదు, మీరు ఈ డైలాగ్లో మూమెంట్ ఇచ్చారు సార్, మూమెంట్ ఇచ్చారు అంటే అక్కడే ఉన్నట్లయితే మీకు ఇబ్బంది అయిపోతుంది, కాబట్టి మూమెంట్ వచ్చి అంటే క్లోజ్లో ఉన్నా కూడా మూమెంట్ ఇచ్చేసేయండి అనేది చెప్పడమా. ఈ మొత్తం కూడా యాక్షన్ కంటిన్యూటీ చూసుకునే అసోసియేట్ డైరెక్టర్ పని. ఆ తర్వాత ఇంకొక అసోసియేట్ డైరెక్టర్ ఏం చేస్తుంటారు అంటే కాస్ట్యూమ్ కంటిన్యూటీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సీన్ నెంబర్ మొత్తం మీద 60 సీన్లు ఉన్నాయి అనుకోండి. ఈ 60 సీన్లలో నేను ఆర్డర్ ప్రకారం వెళ్తానా అంటే వెళ్ళను. ఎలాగెళ్తాను అంటే లొకేషన్ బట్టి వెళ్తూ ఉంటాను యాజ్ ఎ డైరెక్టర్గా. సో లొకేషన్ బట్టి అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను హీరో హౌస్ ఉంది, హీరోయిన్ హౌస్ ఉంది, కాలేజ్ ఉంది, అలాగే పార్క్ ఉంది, ఇలాంటి 4 లొకేషన్లు ఉన్నాయి అనుకుందాం. పార్క్కి వెళ్ళిపోతే పార్క్లో నేను ఎన్ని సీన్లు అయితే పెట్టుకున్నానో అన్ని సీన్లు ఒకే రోజు షూట్ చేసుకుంటాను.
అంతే తప్పించి ముందు ఏది ఒక సీను హీరో హౌస్లో చేసి తర్వాత ఇంకో సీన్ కోసం నేను హీరోయిన్ హౌస్కి వెళ్ళి ఆ తర్వాత ఇంకో సీన్ కోసం కాలేజీకి వెళ్ళి ఇంకో సీన్ కోసం పార్క్కి వెళ్ళి ఒక రోజులో 4 లొకేషన్లు తిరగను నేను. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను ఫర్ ఎగ్జాంపుల్ హీరో హౌస్ నుండి ఎక్కడికి వెళ్తున్నాను, కాలేజీకి వెళ్తున్నాను అనుకుందాం. సో అప్పుడు హీరో అనేవాడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు, ఏ షర్ట్ వేసుకున్నాడు, ఏ ప్యాంట్ వేసుకున్నాడు, దాని మీద ఎలాంటి షూ వేసుకున్నాడు, అది లేసులో ఉన్న షూనా కాదా, దానికి ఎలాంటి సాక్స్లు వేసుకున్నాడు, చేతికి ఏమైనా ఏమంటారు వాచ్లు ఏమైనా పెట్టుకున్నారా, ఎలాంటి మేకప్ వేసుకున్నాను, ఎలాంటి హెయిర్ డ్రెస్సింగ్ అనేది పెట్టుకున్నాను, ఎలాంటి ఒక లుక్లో ఉన్నాను అనేది మెయింటైన్ చేయడం అనేది కాస్ట్యూమ్ చూసుకునే అసోసియేట్ డైరెక్టర్ పని. ఇదే కాస్ట్యూమ్ తోటి ఇదే లుక్ తోటి నేను మళ్ళీ కాలేజీలో కనపడాలి. ఒకవేళ అక్కడి నుండి నేను హీరోయిన్ ఇంటికి వెళ్ళినట్టయితే అదే లుక్లో నేను కనపడాలి. అక్కడి నుండి నేను పార్క్ వెళ్ళినట్లయితే అదే లుక్లో నేను కనపడాలి. ఇది మొత్తం చూసుకోవడం అనేది కాస్ట్యూమ్ అసోసియేట్ పని అనమాట. నెక్స్ట్ యాక్షన్ కంటిన్యూటీ ఒకటి, అలాగే సెట్ ప్రాపర్టీ కంటిన్యూటీ చూసుకునే అసోసియేట్ కూడా ఉంటాడు. సెట్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హీరో హీరోయిన్లో మనం షూట్ చేస్తున్నాం. హీరోయిన్లో షూట్ చేస్తున్నప్పుడు బ్యాక్ డ్రాప్లో ఏమంటారు వైడ్ షాట్లో ఏ ప్రాపర్టీ ఉందో క్లోజ్ షాట్లో కూడా అదే ప్రాపర్టీ ఉండేలా చూసుకోవడం అనేది ఏమంటారు ఆర్ట్ కంటిన్యూటీ చూసుకునే అసోసియేట్ డైరెక్టర్ పని. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, సార్ మాస్టర్ కొట్టినప్పుడే సజెషన్స్ క్లోజులు కొట్టేస్తాం కదా, షూట్ చేసేస్తాం కదా, మరి అలాంటప్పుడు అది మిస్ ఎలాగవుతుంది సార్ అంటే, ఏమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ రోజు 6 o'clock ప్యాక్, నాకు అప్పటికి 5:50 అయిపోయింది అనుకోండి. మళ్ళీ నాకు ఎడిషనల్ బత్తాలి అంటే 1.5 కాల్ పడుతుందేమో అనే భయంతో నేను షూట్ ప్యాకప్ చేసేయచ్చు, క్లోజులు రేపు చేసుకుంటాను అనొచ్చు. లేదంటే మెయిన్ ఆర్టిస్టులని నేను త్వరగా పంపించాలి, లేదంటే మెయిన్ ఆర్టిస్ట్కి ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ రావు రమేష్ కావచ్చు, తెనకల భరణి కావచ్చు, ఇలాంటి ఒక ఆర్టిస్ట్ని నేను తీసుకున్నాను అనుకోండి. వాళ్ళు రోజు 3 లక్షలు 5 లక్షలు తీసుకుంటున్నారు అనుకోండి. మళ్ళీ వాళ్ళకి ఒక రోజు పెరిగితే నేను మళ్ళీ వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలి. దాని బదులు నేనేమనుకుంటాను, ముందు వాళ్ళ మాస్టర్లు వాళ్ళ క్లోజుల వరకు కొట్టేసుకొని పంపించేసి తర్వాత రోజు మిగిలిన వాళ్ళ క్లోజులు పెట్టాలనుకున్నాను అనుకోండి. ఆ తర్వాత రోజు అనుకునేటప్పుడు అది ఒక 3 రోజులకో 4 రోజులకో వెళ్ళినట్లయితే ఆ లోపు వేరే ఎవడైనా అదే హౌస్కి వచ్చి షూట్ చేసుకొని వాడి ప్రాపర్టీ అంతా మారిపోయినట్లయితే మళ్ళీ నేను తర్వాత రెస్పెక్టివ్ ఆర్టిస్టులని షూట్ చేసుకునేటప్పుడు అదే ప్రాపర్టీ ఉందా లేదా చూసుకోవడం అనేది ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కంటిన్యూటీ చూసుకునే అసోసియేట్ డైరెక్టర్ పని. ఇలాగ డిఫరెంట్ వర్క్స్ మెజారిటీ చాలా వరకు ఏంటంటే దీన్ని అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చూసుకుంటారు ఆర్ట్ కంటిన్యూటీ అనేది. సో అలాగే కో డైరెక్టర్కి వచ్చేటప్పటికి ఏంటంటే షెడ్యూలింగ్ ప్లానింగ్ చేయటం అంటే ఇందాక నేను మీకు చెప్పినట్లు ఫర్ ఎగ్జాంపుల్ 60 సీన్లో 70 సీన్లో ఉన్నాయి అనుకోండి. ఈ 60 సీన్లని మనం ఏం చేయాలి అంటే ముందు లొకేషన్ వైజ్గా ఆర్టిస్ట్ వైజా ఎవరు ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ అంటే ఎవరికి ఎక్కువ రేటు పలుకుతుంది అనేది కూడా కొన్ని సందర్భాల్లో చూసుకోవాల్సిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను రావు రమేష్, తెనకల భరణి ఇలాంటి ఒక ఆర్టిస్ట్ని తీసుకుందాం. వాళ్ళు రోజు 3 నుండి 5 లక్షలు తీసుకుంటున్నప్పుడు ముందు వీళ్ళది 1 డేలో ఫినిష్ చేసుకోవడం అనేది నా బాధ్యత కాబట్టి వీళ్ళని డిఫరెంట్ లొకేషన్స్లో అయినా కానీ పెట్టేసుకొని ముందు వాళ్ళది 1 డేలో షూట్ ఫినిష్ చేసుకున్నట్లయితే నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిద్ది అనుకున్నప్పుడు నేను ఆర్టిస్ట్ పరంగా వెళ్ళిపోతాను. లేదు అనుకున్నట్లయితే నేను ఏమంటారు లొకేషన్ పరంగా వెళ్ళిపోతాను. సో ఏదైనా కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకునే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేసినట్లయితే మీరు సక్సెస్ అవడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ కో డైరెక్టర్ పని ఏంటంటే షెడ్యూలింగ్ వేసుకోవటం. ఆ షెడ్యూలింగ్ ప్రకారం షూట్ జరుగుతుందా లేదా చూసుకోవటం. ఈ షెడ్యూలింగ్ ఎవరికి, డైరెక్టర్ గారికి ఇవ్వాలి, అలాగే మేనేజర్కి కూడా ఇవ్వాలి. మేనేజర్కి ఇచ్చేటప్పుడు మనం ఎలాగ ఇవ్వాలి, నాకు ఈ పర్టికులర్ డేట్న ఈ ఆర్టిస్టులు కావాలి, ఈ ప్రాపర్టీ కావాలి, ఈ ఏమంటారు లొకేషన్స్ కావాలి, నాకు ఇలాంటి ఒక సెటప్ కావాలి, నాకు ఇంతమంది క్రీవ్ రిక్వైర్మెంట్ ఉంది, ఇంతమంది ఆర్టిస్టుల రిక్వైర్మెంట్ ఉందని మేనేజర్కి చెప్తూ ఉండాలి. అది వచ్చిందా లేదా అనేది అసిస్టెంట్ డైరెక్టర్ని చెక్ చేసుకోమనాలి. ఒకవేళ అక్కడ రాకపోయినట్లయితే అతను మళ్ళీ వచ్చి కో డైరెక్టర్ తోటి కమ్యూనికేట్ చేస్తే, కో డైరెక్టర్ వెళ్ళి మేనేజర్ తోటి కమ్యూనికేట్ చేస్తే, మేనేజర్ వెళ్ళి ప్రొడ్యూసర్ తోటి కమ్యూనికేట్ చేసి, ప్రొడ్యూసర్ వచ్చేసి డైరెక్టర్ తోటి కమ్యూనికేట్ చేసి, డైరెక్టర్ వచ్చేసి మళ్ళీ కో డైరెక్టర్ తోటి కమ్యూనికేట్ చేసి అది అవసరమా లేదా, అవసరం అయితే ఎంతవరకు అవసరం లేకపోతే ఎంత అవసరం లేదు, ఒకవేళ అది కంపల్సరీ అనుకున్నట్లయితే తీసుకొచ్చి పెట్టుకునే బాధ్యతలన్నీ కూడా కో డైరెక్టర్ తీసుకోవాల్సిన ఇది ఉంటుంది. అలాగే ప్రతిదీ అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఈ అసిస్టెంట్ డైరెక్టర్ చేసే పనులు, అసోసియేట్ డైరెక్టర్లు చేసే పనులు, డైరెక్టర్ గారు చేసే పనులు, మేనేజర్ చేసే పనులు, అన్ని పనుల మీద ఒక ఐ పెట్టుకొని
జాగ్రత్తగా వాటన్నిటిని కాపాడుకుంటూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని తగ్గించుకుంటూ, అంటే 10 కోట్లలో అయ్యే సినిమాని ₹1,00,00,000 కూడా తీసుకురాగలిగేది ఎవరైనా ఉన్నారంటే అది కో డైరెక్టర్. అలాగే ₹1,00,00,000 సినిమాని 10 కోట్ల వరకు వేస్ట్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నా అది కో డైరెక్టర్. ఎందుకంటే వీళ్ళు కనుక సరిగ్గా ప్లానింగు విజను లేకపోయినట్లయితే కో డైరెక్టర్ అనే వాళ్ళు సినిమాని సంకనాకిచ్చేయగలరు, సినిమాని అద్భుతంగా కూడా చేయగలరు. సో నేను మీ అందరికీ చెప్పేది అదే. సో నేను అలాగ ఒక సందర్భంలో కో డైరెక్టర్గా చేసిన సందర్భంలో నేను చేసిన అద్భుతాలు ఏంటి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి. ఇఫ్ యూ ఫిట్ ఎనీ ఆఫ్ ది అబోవ్ రోల్ సెండ్ యువర్ రీసెంట్ పిక్స్ అండ్ ప్రొఫైల్ రైట్ అవే అంటున్నారు. సో నేను మీకు చెప్పిన ఆర్మీ ఆఫీసర్ కావచ్చు, చైల్డ్ ఆఫీసర్ కావచ్చు, చర్చ్ ఫాదర్ కావచ్చు, హస్బెండ్ రోల్ కావచ్చు, మీరు ఫిట్ అవుతారు అనుకున్నట్లయితే మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయాల్సిన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6281484079. ఐ రిపీట్ 6281484079. సో డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.